భక్తులందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, మానవాళికి సంపద ధనం అంటే ఎంత ముఖ్యమో. అలాంటి సిరి సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి గురించి తెలుసుకుందాం. తెలుసు కదా, మన షోని స్టార్ట్ చేసే ముందు డియర్ శిక్షిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లక్ష్మీదేవి త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య. పార్వతీదేవి సరస్వతి దేవితో పాటు లక్ష్మీదేవి కూడా త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణింపబడుతుంది. లక్ష్మీదేవి చీర కట్టుకొని ఆభరణాలను ధరించి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. లక్ష్మీదేవి 4 చేతులతో ఉంటుంది. 2 చేతులతో పుష్పాలను పట్టుకొని మరో 2 చేతులతో బంగారు నాణాలను అనుగ్రహిస్తుంది. ఆమె తామర పువ్వు పైన కూర్చొని సాధారణంగా ఏనుగులతో ఉంటుంది. ఆమెకు అనేక అవతారాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు భూమిపై ఎత్తగా, అతనితో పాటు లక్ష్మీదేవి కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా, మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య అయిన పద్మావతిగా అతన్ని వివాహం చేసుకుంటుంది. లక్ష్మీదేవిని శ్రీ మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 2వ శుక్రవారంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలను చేస్తారు. దీపావళి, నవరాత్రులలో కూడా ఆ అమ్మవారిని పూజిస్తారు. శ్రీ అనే పదం సిరి అనే పదానికి సమానం, అనగా సంపద, ఐశ్వర్యాలకు దేవత. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం. అందుకే ఆ లక్ష్యాలు అష్టలక్ష్ములుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారి తీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లే అని భావన. అమ్మవారు మహారాష్ట్రలో కొల్హాపూరిలో కొలువై ఉంది. అమ్మవారికి పులుపుతో చేసిన పులిహోర అంటే చాలా ఇష్టం. మన బతుకమ్మ ఉత్సవాలలో ఈ రోజు అలిగిన బతుకమ్మ. ఆశ్వయుజ పంచమి ఈ రోజు బతుకమ్మ అమ్మవారు అలిగి ఉపవాసం ఉంటారు. అందుకే ఈ రోజు బతుకమ్మకు నైవేద్యం ఏమి సమర్పించరు. చూశారు కదండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విశిష్టతను. ఆ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవెల్లనా మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు.